హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫీజెస్‌కి సంబంధించి అందరూ కూడా ఎక్కువ డౌట్‌లైతే అడుగుతున్నారు. బ్రదర్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది. మాకు ఫీజ్ వస్తుందా? రాదా? గవర్నమెంట్‌లో సీట్ వస్తుందా? లేదా? ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తే ఫీజ్ రిమెంబర్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుందా? లేదా మేము పే చేసుకోవాలా? ప్రైవేట్ కాలేజెస్‌కి ఫీజ్ వస్తుందా? లేదా? ఒకవేళ మీకు 31 మార్క్స్ వచ్చినా, 32 మార్క్స్ వచ్చినా, 33 మార్క్స్ వచ్చినా ఇలా మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఫీజ్ రిమెంబర్స్ వస్తుందా? రాదా? అనేది చాలా మందికి మేజర్ డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఎంత ఫీజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ ఫీజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం డెప్త్‌గా అయితే ఉంటుంది. కాకపోతే ఇది వెరీ మీకు ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు కౌన్సెలింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అయితే మనకి ఏపీ పాలిసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్స్ అందరూ కూడా చెక్ చేసుకున్నారు. అయితే ర్యాంక్ కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత బ్రదర్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది. లక్షల్లో ర్యాంక్ వచ్చింది. లేదా 90,000లో ర్యాంక్ వచ్చింది. 80,000లో ర్యాంక్ వచ్చింది. లేదా మాకు సీట్ వస్తుందా? లేదా? అనేది అడుగుతున్నారు. అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, 100% సీట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. 100% సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ప్రైవేట్ కాలేజ్ అయినా అవ్వండి, లేదా గవర్నమెంట్ కాలేజ్ అయినా అవ్వనియండి. అంటే మీకు లక్షల్లో సీట్ వచ్చినా కూడా ప్రైవేట్ కాలేజ్ అనేది ఏదో ఒక సీట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మీకు 30 మార్కులొచ్చినా, 31 మార్కులొచ్చినా, 32 మార్కులొచ్చినా, మీకు మార్కులనేది అనవసరం. మీరు పాస్ అయ్యారా లేదా? మీకు క్వాలిఫై అయితే చాలు. మీకు ఫీజనేది అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఫీజిచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్‌కమ్ అనేది మీకు 2.5 అంటే 2,50,000 కంటే తక్కువుండేలా చూసుకోండి. అంటే మీ ఇన్‌కమ్ అనేది 2,50,000 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫీజ్ రిమెంబర్స్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోండి, కౌన్సెలింగ్ అనేది మీకు ఈ క్యాస్ట్, ఇన్‌కమ్ ఇవి కాకుండా ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ మీ యొక్క రీజన్ ఆంధ్ర రీజనా? లేదా ఆంధ్ర రీజనా? లేదా లోకల్ రీజనా? లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్‌లో వస్తారా? అండ్ మీ క్యాస్ట్ ఏంటి? ఏజ్ ఏంటి? అండ్ మీ మార్క్స్ ఎలా వచ్చాయి? ఈటి ఆధారంగా మీకు టాలీ అవుతుంది. అయితే ఫీజెస్‌కి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది మీకు ఎవరైతే పాలిసెట్ అనేది జాయిన్ అవుతారో ప్రతి వాళ్ళకి కూడా ఈ ఫీజ్ అనేది గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేశారు. అంటే కాలేజీ వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బ్లాక్‌లో గవర్నమెంట్ కాలేజ్‌కి సంబంధించి, ఇటుపక్క ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించి. అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో అది ఏ అనుకుందాం, ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించి బి అయితే కాలమ్ అయితే అనుకుందాం. అయితే మనకి ట్యూషన్ ఫీ చూసుకోవచ్చు, గవర్నమెంట్‌కి టోటల్ ఇక్కడ మనం గమనించొచ్చు 4,700 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 4,700 మేము పే చేయాలా బ్రదర్ అంటే, ఫీజ్ రిమెంబర్స్ ఎలిజిబిలిటీ ఎవరైతే 2,50,000 కంటే బిలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ 4,700 అనేది గవర్నమెంటే మీకు ఫుల్ అమౌంట్ అనేది పే చేస్తుంది. అండ్ బ్రదర్ మాకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఇప్పుడు 25,000 అనేది ఫీజ్ ఉంది. అయితే ఈ 25,000 మేమే పే చేసుకోవాలనుకుంటే ఇది కూడా 100% ఒకవేళ బిలో 2,50,000 కంటే బిలో గాని ఉన్నట్టయితే ఇది కూడా గవర్నమెంట్ మీకే ఫుల్ అమౌంట్ అనేది పే చేస్తుందనమాట. అంటే మీకు సీట్ వస్తే చాలు, మీకు ఫీజ్ రిమెంబర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఖచ్చితంగా అనమాట. అయితే మీరు కాలేజెస్ అనైతే కాలేజ్ రావడం అయితే జరుగుతుంది. అయితే మంచి కాలేజ్ చూసుకొని, అంటే మంచి కాలేజెస్ అనైతే మీరు చూజ్ చేసుకోవాలి కౌన్సెలింగ్ అప్పుడు. మీ ర్యాంక్ బట్టి, క్యాస్ట్ బట్టి, జెండర్ బట్టి ఇవన్నీ కాకుండా కొంచెం మీ దూరంలో ఉండి కూడా మంచి ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయన్నమాట. అయితే మనకి ట్యూషన్ ఫీ గమనించినట్టయితే గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్‌కి అయితే 2,000 ఉంటుంది. కోర్స్ వర్కింగ్ ఫీ అనేది 300, గేమ్స్ ఫీ అనే 100, అసోసియేషన్ ఫీ అనే 100, లైబ్రరీ అనేది 900 అండ్ లైబ్రరీ నాన్ రిఫండ్ ఫీ 400, అడ్మిషన్ ఫీ 100, సిలబస్ బుక్‌కి సంబంధించి 100, ఇలా మీ బోర్డ్ ఫీ 250, యాన్యువల్ ఫీకి 100, మేనేజ్మెంట్ సిస్టమ్‌కి సంబంధించి 300 అండ్ టెక్ ఫెస్ట్ పర్ ఇయర్ కానీ 50 ఇవన్నీ కలుపుకుంటే 4,700. అదే మీరు గవర్నమెంట్‌లో చూసుకున్నట్టయితే ట్యూషన్ ఫీయే 24,000 ఉందన్నమాట. అయితే మీకు కోర్స్ ఫీ అనేది ఉండదు. గేమ్స్ ఫీ 100 అనేది ఉంటుంది. అండ్ ఇవేవి కూడా ఉండవన్నమాట. లైబ్రరీ ఇవన్నీ కూడా అడ్మిషన్ ఫీ అనేది 100 ఉంటుంది. సిలబస్ బుక్ 100 అనమాట. బోర్డ్ డే ఫీజ్ 250 ఉంటుంది. ఇక్కడ మీకు ఇలాగనమాట 300 అనమాట. ఇలా మొత్తం కలిపి 25,000 అనేది అరౌండ్ అయితే ఉంటుంది. అయితే గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌కి అయితే డిఫరెన్స్ ఏంటి బ్రదర్ అంటే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ కాలేజ్‌లో మీకు పలానా సీట్ వచ్చిందనుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఈ 3 ఇయర్స్ డిప్లొమా గాని ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ కూడా వాలిడిటీ ఉంటుంది. అండ్ మీరు గవర్నమెంట్ కాలేజ్‌లో మనకి చాలా మటుకు అన్నీ కూడా మనకి అప్‌డేటెడ్ వెర్షన్స్‌లో అయితే ఉంటాయి. అండ్ స్టాఫ్ అయితే ఉంటుంది. అండ్ మీరు దగ్గరుండి అయితే చూసుకుంటారనమాట. అయితే ప్రైవేట్‌లో మీరు గమనించినట్టయితే మరీ అంత మనకి ఉండదనమాట. చాలా మటుకు ప్రైవేట్ కాలేజెస్ అయితే డిప్లొమాలో సరిగ్గా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండరు. అండ్ కొన్ని అంటే మనకి ల్యాబుల్లో ఏవైతే ఉంటాయో కొన్ని మేజర్ అయితే ఎక్విప్‌మెంట్స్ కూడా ఉండకపోవచ్చు కొన్ని ప్రైవేట్ కాలేజీలో. కొన్ని లాంగ్ ఉంటాయి. కొన్ని
మిమ్మల్ని అంత దగ్గరగా చూసుకోరనమాట. అయితే మీకు ఇది ప్రైవేట్‌కి, గవర్నమెంట్‌కి డిఫరెన్సెస్ అనమాట. ఆల్రెడీ మీ సీనియర్స్ గాని, ఎవరైనా రిలీవ్ అయిపోయే బ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు గాబట్టి, వాళ్ళు ఇదే మీకు మేజర్‌గా చెప్తారనమాట. అయితే మీకు డిప్లొమా ఫీజ్ అనేది ఇది ఫిక్స్ అనమాట. ఇది మీకు గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు గవర్నమెంట్‌లో వచ్చినా, ప్రైవేట్ కాలేజ్‌లో వచ్చినా మీకు ర్యాంక్ వచ్చిందంటే పలానా ఏ కాలేజ్ అయినా వచ్చే అవకాశాలయితే 100% అయితే ఉంటాయి. సో, మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది కదా! ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. మనకి టోటల్ పాలిసెట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అంటే 1,33,000 సుమారు స్టూడెంట్స్ అయితే అంటే 1,39,000 మంది క్యాండిడేట్స్ అప్లై అంటే ఎగ్జామ్‌కి అటెండ్ అయితే 33,000 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఈ 1,33,000 మందిలో అందరూ జాయిన్ అయిపోరండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా పాలిసెట్ డిప్లొమా జాయిన్ అవ్వరు. కొంతమంది ఏంటంటే రాయడానికి లాస్ట్ వరకు ట్రై చేద్దాం. ఈ పలానా సీట్ వస్తుంది. కొంతమంది ఆల్రెడీ ఇంటర్‌లో కూడా జాయిన్ అయిపోతారు. అలాంటి వాళ్ళు కూడా రాస్తారు. అయితే ఈసారి ఎక్కువ మంది రాయడం వల్ల సుమారు నాకు తెలిసిన ఎక్స్‌పెక్టేషన్ అయితే 70-80K ఇవే హైయెస్ట్ అనమాట. ఈసారి జాయిన్ అయ్యే స్ట్రెంత్ అనేది. దానికంటే ఎక్కువైతే ఉండదు. దానికంటే బిలో అయితే ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలామంది మనకి బ్యాక్ వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి కాబట్టి, మీకు కూడా ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్‌లో కూడా మంచి కాలేజెస్ ఉంటే, ఆ కాలేజెస్‌లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు డ్రాప్ అవ్వద్దు. మీరు కౌన్సెలింగ్ వరకు ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాల్సిందే. కౌన్సెలింగ్‌లో మంచి కాలేజెస్ పెట్టుకోండి. అండ్ కౌన్సెలింగ్ ఎలా ప్రాసెస్ ఉంటుంది? ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి? అండ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేసుకోకూడదు. అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి? వెరిఫికేషన్ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తుంటాయి. అండ్ మేము కూడా అప్లై చేస్తూ ఉంటాము. సో, మా సైడ్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్‌లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మనకి పాలిసెట్‌కి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఫీజ్‌కి సంబంధించి అండ్ ర్యాంక్‌కి సంబంధించి. సో, సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.